అందరికీ నమస్కారం. నా పేరు సైరాబాను. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంఘం నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిని మరియు దక్షిణ భారతదేశం అంటే సౌత్ ఇండియాకి సౌత్ స్టేట్స్కి కోఆర్డినేటర్ కూడా. ఈరోజు నేను నాంపల్లి కోర్టుకు ఒక కేసు మీద నేను వెళ్ళాను. అక్కడికి వెళితే ఆంధ్రప్రదేశ్కు చెందిన రాధిక అనే అమ్మాయి నాకు అక్కడ కలవడం జరిగితే అక్కడ ఆమె మేనమ వరుసకి మేనమామట. అతను ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళని పలకరించడానికి వెళ్ళి ఈ అమ్మాయి మీద కన్నేసి నేను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, మీకు అక్కడ ఇల్లు కానీ మీకు హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొనిస్తా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోవడం రావడం చేశాడు. ఆ చేసే క్రమంలో ఈ అమ్మాయి ఎంకమ్ చేసింది. ఆమెకు అప్పటికే పెళ్ళయి భర్త అమెరికాలో ఉంటాడు. ఆ భర్తతో అప్పుడు ఏదో చిన్న చిన్న ప్రాసెస్ ఉండే. నువ్వు నాకు నేను నీకు హెల్ప్ చేస్తాను, భర్తను వదిలే, నేను అన్ని విధాలా నీకు చూసుకుంటాను, హైదరాబాద్లో కూడా నీకు ల్యాండ్స్ అవి ఇవి కొనిస్తాను, నేను చేస్తానని చెప్పి ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెను ఇక శారీరకంగా వాడుకోవడం ఇట్లా అప్పుడప్పుడు అట్లా చేయడం చేస్తే ఆ అమ్మాయి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగితే మన కుటుంబం పరువు పోతుంది, నువ్వు బయట ఎక్కడ చెప్పకు, మేము చనిపోతామని చెప్పి అన్న వదినలు అక్కడ ఉన్న తల్లికి ఆయన తమ్ముడు అన్న కాబట్టి ఈ విషయం ఇది ఇంతటితోటే ఉండని అని చెప్పేసి ఆమెను నోరు ముయించి ఒక పరువు కోసం మా ప్రాణాలు తీసుకుంటాం, లేకుండా నిన్ను చంపేస్తామని చెప్పి ఆమెను భయపెట్టి ఆమెను బయటికి రాకుండా చేస్తే ఈ క్రమంలో ఆమెకు గర్భం దాల్చింది. ఆ గర్భం దాల్చినాక ఒక ఆడపిల్ల పుట్టింది. తర్వాత మరి నాకు పాప పుట్టింది నీ మూలంగా మామయ్య, మరి ఏంది నా సంగతి అంటే, నేను మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాను, నీ విషయం ఎక్కడ చెప్పకు, నాకు ఆడపిల్ల కావాలి, ఆడపిల్ల అంటే నాకు ఇష్టము, నేను మిమ్మల్ని ఇద్దరిని సాదుకుంటాను నేను అని చెప్పేసి ఆమెను అన్ని రకాలుగా ఆమెను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి ఆమెను ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఒకరోజు పాప కోసం ఇంటికి రమ్మని చెప్పేసి నేను అన్ని విధాలా నేను న్యాయం చేయాలి, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నాకు నేను చనిపోయేలా ఉన్నా అని చెప్పి ఆమెను ఇంటికి పిలవడం జరిగింది. పిలిచి ఇక్కడ హైదరాబాదు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి పైన తప్పుడు కేసు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమ్మాయిని హైదరాబాద్కు పిలిచి ఇక్కడ ఒక తప్పుడు కేసు బనాయించి ఆమెను అక్కడి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు ఆ మహానుభావుడు. ఎవరైతే ఇప్పుడు రాధికకు అన్యాయం చేసిండ్రు, రాధిక బిడ్డకి ఇప్పుడు 11 సంవత్సరాలు ఆడపిల్ల, అసలే ముందే ఇప్పుడు రోజులు బాగలేవు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఏదో అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి తండ్రి ఎవరు అన్నది ప్రూఫ్ చేయాలి అంటే DNA టెస్ట్ కావాలి. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అడుగుతున్నాను, అక్కడ ముఖ్యమంత్రి గారిని మరి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక అమ్మాయి అక్కడి నుంచి ఏడుస్తూ మా తెలంగాణకు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ V5 ఛానల్లో నాకు ఏదైతే మీడియా ఉందో మీడియా సమక్షంలో న్యాయం కావాలి, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నేను దిక్కుతో వచ్చని స్థితిలో ఉన్నా అని చెప్పేసి ఆమె నాకు నాంపల్లి కోర్టులో కలిసి నాకు అక్కడ ఫిర్యాదు చేసింది. ఈ రాధికకు ఆడపిల్లలు ఎక్కడ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ ఆడపిల్లలకైనా కానీ నేను సాయం చేయడానికి ముందరున్నా. ఆ రాధిక అమ్మాయికి మన ఆంధ్రప్రదేశ్ అని కాదు, తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా మేము వదిలిపెట్టము. ఎవరైతే ఇప్పుడు రాధిక మేనమామ గారు ఉన్నారో మర్యాదపూర్వకంగా వచ్చి ఆ బిడ్డను స్వీకరించి రాధికకు న్యాయం చేయాలి, ఆ బిడ్డకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మేము ఈ వారం రోజులు టైం ఇస్తున్నాం, వారం రోజులలో ఈ అమ్మాయికి న్యాయం కనుక జరగకపోతే తన ఇంటి ముందు ధర్నా చేయడం జరుగుతుంది. తెలంగాణ పోలీసు కూడా మాకు సహకరిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా నేను గౌరవ DGP గారి దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఆ రాధికకు పుట్టిన పాప 11 సంవత్సరాల ఆడపిల్ల, మరి ఆమెకు తండ్రి అని ప్రూఫ్ చేయాలంటే DNA టెస్ట్ కావాలి. DNA టెస్ట్ కోసం నేను ప్రభుత్వాన్ని చేయించాలని నేను అభ్యర్థిస్తున్నాను. రాధికకు న్యాయం జరిగే వరకు మానవ హక్కుల సంఘం తరపు నుంచి అవసరమైతే ఢిల్లీ జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా కేసు వేస్తాను. ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఆశ్రయిస్తాను. ఆ రాధికకు న్యాయం జరిగే వరకు నేను వెంట ఉంటా. నా పేరు సైరాబాను. V5 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మీ సహకారం కావాలి. మిగతా ప్రెస్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, ఎలక్ట్రానిక్ మీడియా RTV కానీ ABN వాళ్ళు కానీ ఇంకా ఏ ఛానల్స్ అయినా కానీ రాధికకు సపోర్ట్ చేయాలని నేను
సవినయంగా మీ అందరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.